అండి, ఇవాళ వెజ్ దమ్ బిర్యానీ ఎంత బాగుందో చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను చాలాసార్లు మీకు షేర్ చేశానండి. రకరకాల మీల్ మేకర్ దమ్ బిర్యానీ అని కానీ చాలాసార్లు నేను వెజ్ దమ్ బిర్యానీ కానీ నేను షేర్ చేశాను. సో మళ్ళీ ఇంకా మీకు కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మాత్రం మీకు షార్ట్ చూపించేస్తున్నాను. సో ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి. కూర అదే మన కర్రీ అనేది ఫస్ట్ అయితే మనం బగారా చేసి పెట్టేసుకోవాలి. అన్నం మీకు ఎంత కావాలో అంత రైస్ తీసేసుకుని చక్కగా లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, కొంచెం నూనె, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి, సాజీరా ఇవన్నీ వేసేసి మనం బగారా రైస్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. అవి రైస్ రెడీ చేసి పెట్టేసుకున్నాక మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే నేను కూరని మన దగ్గర ఉన్న కూరలన్నీ తీసుకుని దాంట్లో మనం మ్యారినేట్ చేసేసేదాన్ని. పెరుగు అన్నీ వేసి చక్కగా మ్యారినేట్ చేసి అందులోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, అవన్నీ లవంగం, దాల్చిన చెక్క అవన్నీ వేసి సపరేట్గా మళ్ళీ అన్ని రొటీన్ ప్రాసెస్ చేసేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా చక్కగా రైస్ రెడీగా ఉంటే మనం ఈ కుక్కర్లోనే లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ వేసేసి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అన్నాన్ని ఆ కూరలన్నీ వేసేసి గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మనకు కావాల్సినవన్నీ వేసేసుకుని కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకుని ఆ అన్నాన్ని ఒకసారి ఆ కూరలో ఒక్కసారి కలిపేయాలన్నమాట. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసి అప్పుడు మిగతా వైట్ రైస్ అంతా మనం ఇలా లేయర్గా వేసేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా లేయర్గా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇవంతా లేయర్ ఉంది, లోపలంతా అన్నం ఆల్రెడీ కూరతో ఉందన్నమాట. సో ఇలా వేసేసుకుని చక్కగా పైనుంచి మాత్రం ఇలా ఉల్లిపాయలతో ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ కదా వెజ్ దమ్ బిర్యానీకి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుని, కొత్తిమీర, పుదీనా వేసేసుకుని, చక్కగా నెయ్యి వేసేసుకుని, కొంచెం కలర్ అయితే కంపల్సరీ. మనకి ఆ టచ్ ఆ లుక్ ఉండాలి కదా, వెజ్ దమ్ బిర్యానీ అంటే ఆ లుక్ ఉండాలి. కాబట్టి మీరు ఇలా చేసేసుకుని తినేసేస్తే అదిరిపోతుంది వెజ్ దమ్ బిర్యానీ. ఇంకా మీరు లొట్టలు వేసుకుని తింటారు, పిల్లలు వదిలిపెట్టరు. ఒక సర్వ్ తర్వాత ఇంకో సర్వ్ వస్తుంది. సో ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం కంపల్సరీ, ఇలా కొత్తిమీర, పుదీనా కంపల్సరీ వేసుకోండి, పైనుంచి నెయ్యి వేసుకోండి. నేను వేసేసాను, అందుకని నేను ఇంకా చూపించట్లేదు. సో ఇలాగ వెజ్ దమ్ బిర్యానీ చేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినవన్నీ గరం మసాలా నేను చెప్పినవన్నీ వేసుకోండి, ఇలా చేసుకోండి, అదిరిపోతుంది. మీకు ఒక్కసారి చూపించాలంటే ఇలా చూపిస్తాను. ఇలా వస్తుందండి. చాలా సూపర్గా ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. వెరీ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ అసలు చూస్తుంటేనే చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. ఇలా నేను చెప్పినట్టు చక్కగా చేసుకోండి. సూపర్ అదిరిపోతుంది. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నేను చెప్పినవన్నీ వేసుకోండి, చక్కగా బాగుంటుంది. బాయ్ అండి.